ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు మనం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే డిగ్రీ సెకండ్ ఇయర్ కానీ డిగ్రీ థర్డ్ ఇయర్ వాళ్ళు కానీ అదేవిధంగా ఓల్డ్ బ్యాచెస్ అయినటువంటి 2016 బ్యాచెస్ ఇయర్ వైజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెకండ్ ఇయర్ కానీ థర్డ్ ఇయర్ కానీ వాళ్ళకి సంబంధించిన ట్యూషన్ ఫీ పే చేసుకోవడానికి మనకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఈ సంవత్సరం ఎవరైతే ఫస్ట్ సెమ్ ఎగ్జామ్స్ రాశారో వాళ్ళు సెకండ్ సెమ్ అయితే ఎగ్జామ్స్ ఇంకా కండక్ట్ చేయలేరు, కానీ సెకండ్ ఇయర్ ట్యూషన్ ఫీ పే చేయడానికి అవకాశం అయితే ఇచ్చారు. అదేవిధంగా థర్డ్ ఇయర్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు సెకండ్ ఇయర్ అయిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా థర్డ్ ఇయర్ ట్యూషన్ ఫీ పే చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. ఇప్పుడు ఎవరెవరు పే చేసుకోవాలనో ఆ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గురించి అయితే మనం డిస్కస్ చేసుకుందాం. ముందుగా మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఏమైనా ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగడానికి ట్రై చేయండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఖచ్చితంగా చూసే ప్రతి ఒక్కరు వీడియో అయితే లైక్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సర్చ్ బార్లో BRA OU ఆన్లైన్ సర్చ్ చేయండి. BRA OU ఆన్లైన్ సర్చ్ చేసిన తర్వాత మనకు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అఫీషియల్ వెబ్సైట్ కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది అనమాట. ఆ లింక్ ద్వారా క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్ వెబ్సైట్లోకి తీసుకెళ్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ లోపల మనం కింది స్క్రోల్ చేసినట్లయితే మనకి ఇక్కడ పైకి స్క్రోల్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ అడ్మిషన్ నోటిఫికేషన్ లోపలనే మెన్షన్ చేశారనమాట. ఇక్కడ ఉన్నాయి కదా అడ్మిషన్ నోటిఫికేషన్ లోపల చూపిస్తాను నేను ఇప్పుడు ఎవరు ట్యూషన్ ఫీ పే చేసుకోవాలి డిగ్రీ వాళ్ళనేది. అడ్మిషన్ ఫర్ యూజీ BA BCom అనేది క్లిక్ చేసేయండి లింక్. ఆ లింక్ పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఇచ్చారనమాట. ఆల్రెడీ మన ఛానల్లో ఫస్ట్ ఇయర్ లోపల ఏ విధంగా జాయిన్ కావాలనే వీడియో అయితే మనకు చేయడం జరిగింది. అది డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది లింక్. ఆ వీడియోని క్లిక్ చేసి కూడా చూడొచ్చు. ఎవరైతే డిగ్రీ ఫస్ట్ ఇయర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చేయాలనుకుంటారో వాళ్ళైతే ఆ వీడియో అయితే మొత్తంగా చూసండి, మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే ఇదనమాట. మనకి ఇక్కడ చూడండి ఏదైతే ఉందో యూజీ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ రిజిస్ట్రేషన్ అండ్ ట్యూషన్ ఫీ ఫర్ 2019 నుంచి 2023 అనే బ్యాచెస్ అయితే ఎవరైతే డిగ్రీ సెకండ్ ఇయర్ కానీ అదేవిధంగా థర్డ్ ఇయర్ కానీ ట్యూషన్ ఫీ పే చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఇచ్చింది. ఇక్కడ చూసుకున్న వాళ్ళు అయితే మనకి ఇప్పుడు ఇదైతే డేట్ అయితే మనకు 31 వరకు అయితే ఇచ్చారు. లాస్ట్ ఆగస్ట్ 31 వరకు అయితే మనము ట్యూషన్ ఫీ అయితే పే చేసుకోవచ్చు. ఇప్పుడు ఎవరు ఈ ఎగ్జామ్ ఫీ అయితే పే చేయాలని చూపుతాను. ఇప్పుడు ఎగ్జామ్ సెకండ్ ఇయర్ ట్యూషన్ ఫీ కానీ థర్డ్ ఇయర్ ట్యూషన్ ఫీ అంటే ఇప్పుడు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ అయిపోయిందో సెకండ్ ఇయర్కి మనం ట్యూషన్ ఫీ అయితే పే చేయాలి. ఎందుకంటే ఇంకా సెకండ్ సెమ్ అయిపోలేదు, కానీ ట్యూషన్ ఫీ అయితే పే చేయాలి సెకండ్ ఇయర్కి. అదేవిధంగా మళ్ళీ థర్డ్ ఇయర్ అయితే ఇప్పుడు సెకండ్ ఇయర్ లోపల ఫోర్త్ సెమ్ అయిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు థర్డ్ ఇయర్కి ట్యూషన్ ఫీ పే చేయాలన్నమాట. ఇక్కడ ఇది రెగ్యులర్ బ్యాచెస్ సెమిస్టర్ బ్యాచెస్ అనమాట. అదే ఓల్డ్ బ్యాచెస్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇచ్చారు ఓల్డ్ బ్యాచెస్ కూడా సేమ్ యూజీ సెకండ్ ఇయర్ వైజ్ అనమాట. ఇక్కడ మెన్షన్ యూజర్ వైజ్ స్కీమ్ ట్యూషన్ ఫీ డ్యూ పేమెంట్స్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఇది 2016 బ్యాచెస్ నుంచి ఎవరైతే వాళ్ళు ఇయర్ వైజ్గా ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఈ లింక్ దాన్ని క్లిక్ చేసి మనం పే చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే థర్డ్ ఇయర్ అనమాట, యూజీ థర్డ్ ఇయర్ 2016 బ్యాచెస్ వాళ్ళు వీళ్ళు కూడా సేమ్ ఇదే విధంగా ట్యూషన్ ఫీ అయితే పే చేసుకోవచ్చు. ఇక్కడ ఉంది కదా ఫస్ట్ రిజిస్టర్ కావాలి, తర్వాత మనం ఇక్కడ ప్రింట్ తీసుకొని ఎగ్జామినేషన్ ట్యూషన్ ఫీ అయితే పే చేయాలన్నమాట. సెకండ్ ఇయర్ ఓల్డ్ బ్యాచెస్ అది కూడా సేమ్ అనమాట. థర్డ్ ఇయర్ అయితే ఉన్నారో ఇయర్ బ్యాచెస్ ఓల్డ్ బ్యాచెస్ వాళ్ళు మనకు ట్యూషన్ ఫీ అయితే పే చేసుకోవడానికి ఇక్కడ నుంచి ఈ లింక్ పైన క్లిక్ చేసి పే చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు నేను రెగ్యులర్గా చదువుతున్నటువంటి సెకండ్ ఇయర్స్ కానీ థర్డ్ ఇయర్స్ కానీ ఏ విధంగా ట్యూషన్ ఫీ పే చేసుకోవాలి సేమ్ ప్రాసెస్ అన్ని అదే విధంగా ఉంటాయి. మీరైతే ఈజీగా ఆ ప్రాసెస్ని చూసి మిగతా కూడా సేమ్ అదే విధంగా పే చేసుకోవడానికి ట్రై చేయండి. నేను అన్ని లింకులు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు జాగ్రత్తగా చూసి పే చేసుకోండి. ఇప్పుడు నేను ఇప్పుడు చూపించే మీకు ప్రాసెస్ ఏంటంటే ఎవరైతే సెకండ్ ఇయర్స్ ఉన్నారో థర్డ్ ఇయర్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ట్యూషన్ ఫీ అయితే పే చేసుకోవాలి. ఏ విధంగా పే చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. నేను నార్మల్గా ఒక ఎగ్జాంపుల్కి అయితే ఒక క్యాండిడేట్ చూపిస్తున్నాను. సేమ్ మీరు ఇయర్ వైజ్ వాళ్ళైనా సరే ఎవరైనా ఇదే ప్రాసెస్ ఉంటుంది, సేమ్ అదే విధంగా చేసుకోండి. క్లిక్ హియర్ అని ఉందా చూడండి, యూజీ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ రిజిస్ట్రేషన్ ట్యూషన్ ఫీ కోసం క్లియర్ చేయండి. ఇక్కడ క్లియర్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ట్యాబ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి మనకి ఇచ్చారనమాట యూజీ సెకండ్ ఇయర్ 2017 ఆన్వర్డ్స్, అంటే 2017 నుంచి ఇప్పుడు 2020, 2024, 2025 ఎవరైతే ఉన్నారో సెకండ్ ఇయర్స్ కానీ థర్డ్ ఇయర్స్ కానీ ఈ సంవత్సరం అయితే 2024-25 సంవత్సరానికి సెకండ్ ఇయర్ వాళ్ళు సెకండ్ ఇయర్ ట్యూషన్ ఫీ, థర్డ్ ఇయర్ వాళ్ళు థర్డ్ ఇయర్ ట్యూషన్ ఫీ అయితే పే చేయడానికి అవకాశం ఇచ్చింది. ఇప్పుడు ఏ విధంగా పే చేసుకోవాలో చూపిస్తాను నేను. ట్యూషన్ ఫీ అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే కింద చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ థర్డ్ ఇయర్ ట్యూషన్ ఫీ అనమాట. ఇక్కడ సెకండ్ ఇయర్ వాళ్ళది, ఇక్కడ థర్డ్ ఇయర్ వాళ్ళది సేమ్ అదే ప్రాసెస్ ఉంటుంది. నేను ఇప్పుడు సెకండ్ ఇయర్ క్యాండిడేట్స్ అయితే చూపిస్తాను అనమాట. సెకండ్ ఇయర్ అంటే ఎవరు ఫస్ట్ సెమ్ రాసిన వాళ్ళు ఇంకా సెకండ్ సెమ్ ఎవరైతే రాయలేరో వాళ్ళు సెకండ్ ఇయర్కి అవుతారు. ఈ ఇయర్ వాళ్ళు ఆల్రెడీ 23-24 ఫస్ట్ ఇయర్ అనమాట. 24-25 సెకండ్ ఇయర్ కాబట్టి వాళ్ళు పే చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఉందిగా లాగిన్ అని ఉందిగా, ఇక్కడ చూడండి లాగిన్, ఇక్కడ అయితే క్లిక్ చేసేయండి. ఈ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. క్లిక్ చేయాలని క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ట్యాబ్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీరు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ జాయిన్ అయ్యేటప్పుడు ఏ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను చూపిస్తాను ఒక క్యాండిడేట్ది. అడ్మిషన్ నెంబర్ యొక్క లాస్ట్ 7 డిజిట్స్ అయితే ఎంటర్ చేయండి మీరు.
మీరు అడ్మిషన్ యొక్క లాస్ట్ 7 డిజిట్స్ ఎంటర్ చేసి తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేసేయండి. నేను చూపిస్తాను, ఇక్కడ ఉంది సబ్మిట్ పైన క్లిక్ చేసేయండి. సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే మన డీటెయిల్స్ ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. చూడండి, ఇక్కడ క్యాండిడేట్ యొక్క ఇక్కడ అడ్మిషన్ నెంబర్ ఇస్తారనమాట. క్యాండిడేట్ యొక్క అడ్మిషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ క్యాండిడేట్ యొక్క నేమ్, అదేవిధంగా క్యాస్ట్, మీడియం ఏది, వాళ్ళ ఫాదర్ నేమ్, అదేవిధంగా క్యాండిడేట్ యొక్క ఫోటో అనమాట. ఇది ఈ విధంగా క్యాండిడేట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది. క్యాండిడేట్కి సంబంధించిన మెయిల్ కూడా మనకి ఇక్కడ అడుగుతుంది అనమాట. మెయిల్ కూడా మీరు ఎంటర్ చేసేయండి, ఎందుకంటే మనకు మెయిల్ ఎంటర్ చేస్తే మన సాఫ్ట్ కాపీ అనేది మెయిల్కి రావడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ మీరు సెలెక్ట్ వన్ ఫాలోయింగ్ ద కోర్స్ అని స్కిల్ ఎన్హాన్స్డ్ టెస్ట్ అనమాట. సెక్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఒక పేపర్ని సెలెక్ట్ చేసుకోండి అనమాట. నేను ఇప్పుడు హిస్టరీ అయితే సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ మీకు మెటీరియల్ కావాలంటే ఎస్ అని పెట్టండి, మెటీరియల్ అవసరం లేదనుకుంటే నాన్ పెట్టేసేయండి. ఇక్కడ మీ మెయిల్ ఐడి సెక్ పేపర్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కోర్స్ మెటీరియల్ కావాలంటే ఎస్ అని పెట్టేసి సబ్మిట్ పైన క్లిక్ చేసేయండి. సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ అప్లికేషన్ నెంబర్ అయితే వస్తుంది. అప్లికేషన్ నెంబర్ని మీరు నోట్ చేసుకోండి, ఎందుకంటే ఫర్దర్గా మనకు యూజ్ అవుతుంది అనమాట. ఖచ్చితంగా మనకు అప్లికేషన్ నెంబర్ అనేది చాలా మ్యాండేటరీ. స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి, మొబైల్ చేసేవాళ్ళు స్క్రీన్ షాట్ మీరు ఏదైనా చేసుకోండి, కానీ మనకు ఫర్దర్గా యూజ్ అయ్యేటట్లు మనం జాగ్రత్త పరచుకోండి. ఈ విధంగా మనకు అప్లికేషన్ నెంబరు, మన రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా రిజిస్ట్రేషన్ ఫామ్ వచ్చిన తర్వాత చూడండి, మనకు సంబంధించినటువంటి థర్డ్ సెమ్ కానీ ఫోర్త్ సెమ్ కానీ సంబంధించిన పేపర్స్ అయితే ఇక్కడ చూపిస్తుంది. తర్వాత మనకి ఇక్కడ ట్యూషన్ ఫీ అనేది మనకు 2500 అనమాట. అదేవిధంగా మనము ఎగ్జామ్ ఫీ, అదే ట్యూషన్ ఫీ 2500, మెటీరియల్కి సంబంధించినటువంటి అమౌంట్ అయితే 500 అనమాట. మనకి ఇంటికి పోస్ట్ లోపల మెటీరియల్ రావడం జరుగుతుంది. ఈ విధంగా మొత్తం మనము ఎగ్జామ్ ఫీ అయితే, ట్యూషన్ ఫీ అయితే పే చేసుకోవాలి. తర్వాత ప్రొసీడ్ ఫర్ పేమెంట్ పైన క్లిక్ చేసేయండి. ప్రొసీడ్ ఫర్ పేమెంట్ పైన క్లిక్ చేస్తే మనకు పేమెంట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. పేమెంట్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ డెబిట్ కార్డ్ ద్వారా అయినా పే చేయొచ్చు, లేదంటే యూపీఐ నెట్ బ్యాంకింగ్ అయినా పే చేయొచ్చు. మీరు ఏ విధంగా అయినా పే చేయండి. నేను డెబిట్ కార్డ్ ద్వారా అయితే పే చేస్తున్నాను. మీకు ఏ కంఫర్ట్ ఉంటే అది పే చేసేయండి. కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత పే నౌ పైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా పేమెంట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ విధంగా పేమెంట్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత మనం ఇక్కడ మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఓటీపీని ఎంటర్ చేసేయండి. ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఓటీపీని ఎంటర్ చేసి మేక్ పేమెంట్ పైన క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ అనేది ప్రాసెస్ అవుతుంది అనమాట. సక్సెస్ఫుల్లీ ప్రాసెస్ అయిన తర్వాత మనం ఫీ పేమెంట్ చేసినట్లు మనకు రెసిప్ట్ అయితే రావడం జరుగుతుంది. ఆ రెసిప్ట్ కూడా మీరు జాగ్రత్తగా ఉంచుకోండి, ఫర్దర్గా యూజ్ అవుతుంది అనమాట. మనకైతే ఒక సబ్స్క్రైబర్ అయితే ఏమన్నా అంటే ఫోన్పే, గూగుల్ పే నుంచి కూడా ఏ విధంగా ట్యూషన్ ఫీ పే చేయాలని కూడా చెప్పండి అని అన్నారు. ఇక్కడ డెబిట్ కార్డ్ ద్వారా అయితే మీకు చూపిస్తాను కదా, డెబిట్ కార్డ్ ద్వారా కూడా చేయొచ్చు. ఏ విధంగా ఫోన్పే ఆర్ గూగుల్ పే ఏ విధంగా పే చేయాలని కూడా చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ యూపీఐ అని ఉందా చూపిస్తాను చూడండి. ఇక్కడ కిందికి స్క్రోల్ చేసినట్లయితే యూపీఐ అని వస్తుంది. యూపీఐ పైన క్లిక్ చేసేయండి. యూపీఐ క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ యూపీఐ ఐడి ఎంటర్ చేయండి అనమాట. మనకు ఫోన్పే అయితే @YBL ఉంటుంది, లేకపోతే క్యూఆర్ కోడ్ అంటే ఇక్కడ మనకు క్యూఆర్ కోడ్ రావడం జరుగుతుంది. క్యూఆర్ కోడ్కి స్కాన్ చేసి మనం వేరే ఫోన్తో పే చేయొచ్చు అనమాట. ఓకే, యూపీఐ ఐడి ఉందో యూపీఐ ఐడి పైన క్లిక్ చేసి ఇక్కడ మీ యూపీఐ ఐడి ఎంటర్ చేయండి. మీరు మీ గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ఓపెన్ చేస్తే మీకు అక్కడ యూపీఐ ఐడి కనిపిస్తుంది. మీ ఫోటో మీద క్లిక్ చేస్తే మీకు డీటెయిల్స్ అయితే యూపీఐ ఐడి సంబంధించిన డీటెయిల్స్ కనిపిస్తాయి. ఆ యూపీఐ ఐడిని తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేసేయండి. మీకు ఒక లింక్ అయితే ఫోన్పే కానీ గూగుల్ పే, మీరు ఏ యూపీఐ ఐడి ఎంటర్ చేస్తే దానికి లింక్ రావడం జరుగుతుంది. అక్కడ దాని నుంచి మనకు పే చేసుకోవచ్చు అనమాట. నేను ఇప్పుడు ఫోన్పే నుంచి చూపిస్తాను. ఈ విధంగా మీరు యూపీఐ ఐడి ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడేట్ యూపీఐ ఐడిని క్లిక్ చేసి పే నౌ పైన క్లిక్ చేయండి. అప్పుడు మనకు ఫోన్పేకి లింక్ రావడం జరుగుతుంది. ఆ ఫోన్పేలో మీరు డైరెక్ట్ లింక్ పే క్లిక్ చేసి ఫోన్పే అమౌంట్ పే చేస్తే అయిపోతుంది అనమాట. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. సేమ్ ఇదే ప్రాసెస్లో సెకండ్ ఇయర్, అదేవిధంగా థర్డ్ ఇయర్, ఇదే మనం ఇప్పుడు చెప్పింది సెకండ్ ఇయర్ది, కానీ థర్డ్ ఇయర్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది. మీరు ఏం టెన్షన్ అవ్వకండి. సెకండ్ ఇయర్ది, థర్డ్ ఇయర్ది విధంగా ట్యూషన్ ఫీ పే చేసుకున్న తర్వాత ఓల్డ్ బ్యాచెస్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అయితే ఉంటుంది. ట్యూషన్ ఫీ పే చేసుకోవడానికి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అయితే యూజ్ అయింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే వీడియోని లైక్ చేసేయండి. ఎవరికైనా యూజ్ అనుకుంటే వీడియోని షేర్ చేసేయండి. నేను మీ నవీన్ కుమార్, సైనింగ్ అవుట్. జై హింద్.